ఒకప్పుడు అంతరిక్షంలోకి పోవాలంటే ఒక మొగోళ్ళ వలన అయితదని అంటుండే కదా అందరూ. గవల్ల మాటలన్నీ శానా తప్పు అని మన దేశం నుండి కల్పన చావ్లా మేడం ఆకాశంలోకి పోయి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు సునీత విలియమ్స్ మేడం ఏకంగా 3 సార్లు అంతరిక్షంలోకి పోయి రికార్డు సృష్టించిందులా. మనకు మొగులంటే ఎరికైనా గానుల్లా ఆకాశం అంతరిక్షంలకు పోవాలంటే ఒకప్పుడు అది కలనే అని చెప్పొచ్చు. రాను రాను అది చాలా ఈజీ అయిపోతుందని చెప్పొచ్చు. మన ఇండియాకు చెందిన మహిళా శాస్త్రవేత్త సునీత విలియమ్స్ మేడం ఉన్నది కదా, గా మేడం ఇప్పుడు మల్లోపాలి స్పేస్ స్టేషన్ లకు పోయి రికార్డు సృష్టించిందోల్లా. ఒకసారి పోతేనే రికార్డు అనుకుంటే గా మేడం ఏకంగా ఇప్పటి వరకు 2006, 7, 2012 ఇప్పుడు 2024 గిట్లా దగ్గర 3 సార్లు పోయి రికార్డు సృష్టించింది మేడం. అంతేకాదోల్లా గట్ల మేడం స్పేస్ స్టేషన్ కి వెళ్ళంగానే మిగిలిన శాస్త్రవేత్తలు అందరూ సునీత విలియమ్స్ మేడం కి ఘనంగా స్వాగతం పలికిర్రంట. దీంతో మేడం వాళ్ళని ఒకటేసారి చూసుడుతోటి వాళ్ళని హగ్గు చేసుకొని ఆనందంతో మస్తు డ్యాన్స్ చేసిందంట. అంతరిక్షంలోకి వెళ్లి అత్యధికంగా ఎక్కువసేపు 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వర్క్ చేసిన మహిళ వ్యోమగామిగా రికార్డును సృష్టించింది సునీత మేడం. చూసిర్రా, మహిళలు కూడా ధైర్యంగా ముందుకు పోతే సాధించింది ఏమీ లేదని ఈ సునీత మేడం మళ్ళీ ఒకసారి రుజువు చేసింది కదా. Lots of cheering here in the room. Big hugs. Sunny William coming through in her blue flight suit. And followed shortly behind by Commander of Starliner Butch Wilmore. Now back on the space station, the third visit for both astronauts and the first crewed flight test of the Starliner spacecraft. Everyone looking very happy, like they had a great ride.